రామాయణ తినే టైంలో నువ్వు చికెన్ తిని ఇంకేం లాభం రా. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. శ్రీరాముడు మహావిష్ణువు అవతారం కదా, ఆయన మనిషి రూపంలో వచ్చినప్పుడు మనిషి ఎలా ధర్మంగా ఉండాలో మనందరికీ చూపించినప్పుడు 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు మాంసం తిన్నాడు అని మన స్క్రిప్చర్స్లో ఉంది. ఎందుకు తిన్నాడు? ఒక క్షత్రియుడు బలంగా ఉండాలి అంటే తినాలి, అదే ధర్మం. శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఎన్నో యుద్ధాలు చేశారు, ఎంతో మందిని చంపారు. అలా అంటే మాంసం తినేదానికంటే ఒక మనిషిని చంపడమే ఇంకా తప్పు కదా. కురుక్షేత్రంలో అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, యుధిష్ఠిరుడు ఎంతో మందిని చంపారు. అది కూడా వాళ్ళ ఫ్యామిలీనే చంపారు. తినడం కంటే ఇంకొకరిని చంపడం ఇంకా పెద్ద తప్పు కదా. అయినా కానీ శ్రీకృష్ణుడు వాళ్ళ వైపే ఉన్నాడు కదా. ఎందుకంటే వాళ్ళు ధర్మంగా ఉన్నారు. నువ్వు ధర్మంగా ఉండు. నువ్వు చికెన్ తింటున్నావా మటన్ తింటున్నావా అని దేవుడు చూడడు, నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అని చూస్తాడు. వాట్ ఆర్ స్క్రిప్చర్స్ సే, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి చికెన్ తినేవాడు మంచోడు కాదు, మటన్ తినేవాడు రామాయణం అయినకూడదు, చికెన్ తినేవాడు మహాభారతం అయినకూడదు అనుకుంటే మాత్రం మైండ్ సెట్ పెంచుకోవాలి. ఇంకా చేస్తున్నాం.